याद पिया की मेरे पिया की याद लगी हाय भीगी भीगी रातों में। ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ టిక్టాక్లో వీడియో కనుక క్రియేట్ చేసి పోస్ట్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఈ వీడియో ఫుల్ వరకు అయితే చూడండి. డెఫినెట్లీ 100% అయితే ఈ వీడియో అయితే మీకు అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో అలాగే నేను ఛానల్లో ఏమంటే టిక్టాక్స్ వీడియోస్ అలాగే పబ్జీ గేమ్ వీడియోస్ అన్నీ అంటే నేను ఎక్కువ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు రెడ్లో సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని కొన్ని చూడండి. సో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ అయితే చేయడం, అలాగే నచ్చపోయినట్టు డెఫినెట్ డిస్లైక్ కూడా చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ ఉన్నా డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. సో అలా వీడియో క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కైన్ మాస్టర్ అనేది అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో కైన్ మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓకే, కైన్ మాస్టర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఓకే, కైన్ మాస్టర్లో ఇక్కడ మనకి ఏమంటే ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా. సో ప్లస్ మార్క్ మీద అయితే ఇక్కడ అయితే క్లిక్ చేయండి. సో ప్లస్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత 9 మీద క్లిక్ అయితే చేయండి. సో ఇది అయితే మనకి టిక్టాక్ కోసం అయితే. సో లేదనుకోండి మనకు నార్మల్ కావాలంటే నార్మల్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏమంటే మీడియా మీద అయితే క్లిక్ చేయండి. సో ఫాస్ట్ కొంచెం అయితే వీడియోని అయితే కంప్లీట్ అయితే చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కలర్స్ అనేది ఇక్కడ మనకి బ్లాక్ కింద కలర్ ఉంది కదండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇది మనకి జస్ట్ ఒక 15 సెకండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి. సో వీడియో ఎంత ఉందనేది చూడండి. సో నేనైతే చాలా ఎక్కువ అయితే పెట్టేసాను. సో 15 సెకండ్ కూడా అవసరం లేదు. సో చిన్న బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత నేనైతే ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చినాను. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ లింక్ కనుక మీకు వర్క్ కనుక చేయకపోయినట్టు డెఫినెట్లీ మీకు కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్లీ 100% ఇంకో లింక్ అయితే మీకు అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీగా. సో అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అంటే లేయర్స్ మీద అయితే క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీడియంలో మనం ఇక్కడ ఏమంటే డౌన్లోడ్ చేసిన లింక్ ఉంటుంది కదా. సో ఆ వీడియోని అయితే క్లిక్ చేయండి ఇక్కడ. సో ఆ వీడియో అనేది ఇక్కడైతే నేను వచ్చేసింది. సో నా వీడియో అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో నా ఓకే, సో ఓకేనా వీడియో అయితే వచ్చింది కదా. సో వీడియో మనకి ఏమంటే ఫుల్ స్క్రీన్ వరకు రావాల్సి ఉంటుంది. సో ఇలాగ మనకి ఏమంటే డ్రాగ్ అయితే చేయండి ఫుల్ స్క్రీన్ కోసం. సో ఓకే, నా డ్రాగ్ అయితే చేసాను ఫుల్ స్క్రీన్ మీద వరకు. సో దీని మీద రైట్ అయితే క్లిక్ చేయండి. రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎంత ఉంది అంతవరకు అయితే తీసుకెళ్ళండి. సో ఇది మనకి ఎక్స్ట్రా ఉంది కదా. సో ఎక్స్ట్రా అనేది కట్ చేసేయండి. సో దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అనేసి ఉంది చూడండి. ట్రిమ్ టు సో రైట్ అనేసి ఇక్కడ ఉంది కదా, ట్రిమ్ టు రైట్. సో ట్రిమ్ టు రైట్ మీద అయితే క్లిక్ చేసి రైట్ అయితే చేయండి దీని మీద కూడా. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే సో ఎక్కడ నుంచి మన గ్రీన్ స్క్రీన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో నా ఇక్కడ నుంచి అయితే గ్రీన్ స్క్రీన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రోమాకి ఉంది కదా, క్రోమాకి మీద క్లిక్ చేయండి. క్రోమాకి మీద క్లిక్ చేసిన తర్వాత కలర్స్ అయితే సెలెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ జీ కనిపిస్తుంది కదా, జీ అనేది ఫుల్ వరకు చూడండి. సో ఆర్ అనేది కూడా మనకి 0లో ఉండాలి, అలాగే బి కూడా 0లో ఉండాలి. సో ఇలా చేస్తే మాత్రం మనకి ఏమంటే గ్రీన్ స్క్రీన్ అనేది ఈజీగా అయితే వర్క్ అయితే చేస్తుంది. సో నా దీని మీద అయితే రైట్ మీద అయితే క్లిక్ చేయండి. రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఓకే, ఎనేబుల్ చేసి ఉన్న తర్వాత ఇక్కడ మనకి ఏమంటే అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కొంచెము. సో ఓకే, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ అయితే క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద అయితే క్లిక్ చేయండి. లేయర్స్ మీద క్లిక్ చేయండి, మీడియా మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏమైతే ఒక ఇమేజ్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఏదో ఒక హీరోని ఫోటో అయితే నేను సెలెక్షన్ అయితే చేసేయాలనుకుంటున్నాను. సో నా డెఫినెట్లీ మీకైతే ఏదైనా మీ ఫోటో కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఇలా చేసి డెఫినెట్లీగా ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకేనా, పునర్నవి అయితే నేను సెలెక్షన్ అయితే చేశాను. సో నా ఇక్కడ చూడవచ్చు. సో ఫోటో ఇప్పుడు వచ్చింది. సో ఫోటో ఎంతవరకు వీడియో ఉంది అంతవరకు అయితే మాత్రం అయితే పెట్టండి ఫోటోని. సో చాలా ఎక్కువ ఉంటే మాత్రం డ్రాగ్ అయితే చేసేయండి. సో వెనకలకి సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫుల్ అయితే చేయండి. సో ఓకే, ఇక్కడ నుంచి ఇలాగైతే సెట్ చేయండి. సో నా ఇప్పుడు మనకి రైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో రైట్ మీద కాదు, ఇక్కడ 3 డాట్స్ అని కనిపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సెండ్ టు బ్యాక్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేసాం కదా. సో ఒక నా సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా. సో నా ఇప్పుడు వీడియో మనకి ఎలాగ వస్తుంది అనేది చూడవచ్చు. సో నా ఫస్ట్ నేను అయితే ప్లే చేద్దాం. ప్లే చేసిన తర్వాత ఎలాగ వస్తుందో అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో లేదు మీకు ఎలాగ మ్యూజిక్ కూడా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలాగైతే వచ్చింది కదా. సో ఈజీగా ఇలా చేసి మనం ఈజీగా మనం ఏమంటే వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమంటే ఇది ఎంత ఉంటుంది కదా, దీని మీద అయితే మౌస్ అయితే మీకు మ్యూట్ అయితే చేయండి. మ్యూట్ అయితే చేసిన తర్వాత మీకు నచ్చిన ఆడియో అనేది ఏదైనా మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆడియో కూడా మనం ఏంటంటే మనదే ఆడియో కూడా మనం సెట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్.
సో ఫ్రెండ్స్ ఇలా చేసి మనం ఈజీగా మన టిక్టాక్లో కొత్త ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయితే చేసుకొని మనం వీడియో అనేది వైరల్గా చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతుంది. అలాగే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం ఇప్పుడు రెడీగా సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ చేయండి. నేను 100% రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.